హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఇది నా శ్రీమంతం వీడియో. ఇక్కడ శ్రీమంతానికి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి అనమాట. అంటే స్వీట్స్, ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకొచ్చారు. ఇవన్నీ ప్యాక్ చేయాలి కదా. సో ఇవన్నీ ప్యాక్ చేయడం కోసమని కొంచెం ముందు రోజు ఇవన్నీ ప్యాక్ చేస్తే నెక్స్ట్ డేకి అంత ప్రిపేర్గా ఉంటాయని చెప్పి అందరూ రెడీ చేస్తున్నారు వాటిని. ఇక్కడ నేను మెహందీ పెట్టించుకుంటున్నాను మా సిస్టర్తో. నార్మల్గా అయితే మెహందీ కోసం ఒకరిని ఎవరినైనా పెట్టించుకుందాం అనుకున్నాను. వాళ్ళైతే ఇంకా డీటెయిల్గా అలా చేస్తారు కదా, బేబీ మదర్ ఫేస్ ఉండేలా ఇలాంటివి డిజైన్స్లా పెడతారు కదా. అలా అనుకున్నాను నేను ఫస్ట్. కానీ ఆ టైంకి నాకు ఎందుకో వాళ్ళు చాలా డీటెయిల్గా పెట్టేసరికి అంతసేపు ఉండలేం కదా మనం ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో. అందుకనే ఇంకా మెహందీ కోసం స్పెషల్గా ఎవరిని పెట్టుకోలేదు. మా సిస్టర్ కూడా బాగానే పెడుతుంది మెహందీ. సో అందుకని ఇంకా తనతోనే పెట్టించుకుందామని తనతోనే పెట్టించుకుంటున్నాను. ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నారు. రిటర్న్ గిఫ్ట్స్ ఏంటంటే టీ, షుగర్ అని 2 బాక్సెస్ ఉంటాయి కదా, సెట్స్ లాగా, టీ అండ్ షుగర్ కోసం. అవే అనమాట రిటర్న్ గిఫ్ట్స్. ఈ వీడియో మిడిల్లో అయినా లాస్ట్లో అయినా రిటర్న్ గిఫ్ట్స్ కొంచెం క్లియర్గా చూపిస్తాను. మా రిలేటివ్స్ కూడా వచ్చారనమాట ఇవన్నీ ప్యాక్ చేయడానికి. ఫ్రూట్స్, స్వీట్స్, చాక్లెట్స్, బ్యాంగిల్స్ ఇవన్నీ ప్యాక్ చేశారనమాట మా సిస్టర్. ఇంకా ఇంకొక సిస్టర్ కూడా వచ్చింది పెట్టడానికి. తనేమో మా పిన్ని వాళ్ళ అమ్మాయి అనమాట. తను ఒక హ్యాండ్కి తను ఒక హ్యాండ్కి పెట్టారు, కానీ అయినా కూడా చాలా టైం పట్టేసింది. ఇంకా తప్పదు కదా ఒక్క రోజుకి అని చెప్పి ఎలాగోలా ఓపిక పెట్టేశాను. ఇవన్నీ నీట్గా ప్యాక్ చేసేసరికి కూడా చాలా టైం పట్టేసింది. అంటే మా రిలేటివ్స్ అందరూ వచ్చిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయింది. ఇది అంతా శ్రీమంతం ముందు రోజు వీడియో అనమాట. అండ్ ఇది నా శ్రీమంతం రోజు వీడియో. నా 2 శారీస్ అండ్ నేను తీసుకున్న జ్యువెలరీ నేను ఈ వీడియో లాస్ట్లో క్లియర్గా చూపిస్తాను. నా శారీని, జ్యువెలరీని. ఇంకా శారీని, జ్యువెలరీని వీడియో ఇంకా క్లియర్గా తీయలేదు. మీకు క్లియర్గా చూపించడం కోసం నేను మళ్ళీ వీడియో తీసి లాస్ట్లో యాడ్ చేస్తాను. సో ఫస్ట్ ఇక్కడ హెయిర్ స్టైల్ చేస్తున్నారు. ఈవిడ చాలా బాగా మేకప్ చేస్తారు. అంటే బాగా హెవీగా కూడా ఉండదు, బాగా నార్మల్గా కూడా కనిపించకుండా నీట్గా చేస్తారు, న్యాచురల్ లుక్ వచ్చేలాగా. ఇంతకుముందు నేను ఎప్పుడు మేకప్ వేసుకోలేదు, అంటే ఇదే ఫస్ట్ టైం. ఈవిడ ఒకసారి నాకు డెమో కోసం మేకప్ వేస్తానని బ్రైడల్ మేకప్ వేశారు. ఇన్స్టాలో ఉంటాయి ఆ పిక్స్. అంటే అది ఇప్పుడు కాదు, లాస్ట్ ఇయర్ వేశారనమాట. అదే ఫస్ట్ టైం నేను వేయించుకోవడం. అలా చూస్తే ఇది సెకండ్ టైము. నేను నార్మల్గా ఏదైనా ఇంపార్టెంట్ ఫంక్షన్కి వేయించుకున్నాను అంటే అది ఇదే ఫస్ట్ టైం వేయించుకోవడం అనమాట మేకప్. హెయిర్ స్టైల్ కూడా నేను కొత్తగానే ట్రై చేశాను ఈసారి. ముందుగా ఈ హెయిర్ స్టైల్ కావాలని నేను ఫిక్స్ ఏం అవ్వలేదు అసలు. అప్పటికప్పుడే సెలెక్ట్ చేసుకున్నాను హెయిర్ స్టైల్ కూడా. నేను సెలెక్ట్ చేసుకున్న హెయిర్ స్టైల్ ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉంది. హెయిర్ స్టైల్స్ కూడా ఆల్రెడీ ఇంతకు ముందు ఒకసారి ట్రై చేశాను, అంటే ఈవిడే వేశారు. అంటే ఈ హెయిర్ స్టైల్ కొంచెం కొత్త కదా, ఎలా ఉంటుందో నా ఫేస్కి అని అనుకున్నాను నేను. హెయిర్ స్టైల్ అంతా బాగానే అవ్వింది, కానీ అప్పటికప్పుడు మళ్ళీ ఫ్లవర్స్ కావాలన్నారు. అంటే హెయిర్ స్టైల్ వేసుకుంటానని క్లారిటీ లేక నేను ఫ్లవర్స్ కూడా అంత ఇంపార్టెంట్ అని అనుకోలేదు నేను. అంటే ఎక్కువ ఏం కాదులేంటి, జస్ట్ అలా హెయిర్ స్టైల్కి తగ్గట్టు బ్యాగ్ కొంచెం పెడతానని చెప్పారు, కానీ దానికి కూడా ఫ్లవర్స్ కావాలి కదా. వెనకాల మా మమ్మీ రెడీ అవుతున్నారు. టైం ఏమో 9:30కి పెట్టారు, అంటే 9:30 లోపు కూర్చోవాలని చెప్పి. కానీ ఒక పక్క నుంచి ఫ్లవర్స్ వల్ల కొంచెం లేట్ అయింది. అంటే అప్పటికప్పుడు తేవాలంటే అందరూ బిజీగానే ఉంటారు కదా, కొంచెం అప్పుడు తేవాలంటే చాలా టెన్షన్ వచ్చింది బాగా. కానీ ఫైనల్గా వెళ్ళి తెచ్చారులేండి. మొత్తం మేకప్ కంప్లీట్ అయ్యేసరికి లుక్ ఇలా ఉంది. ఫైనల్గా హెయిర్ ఇంకా కొంచెం సెట్ చేస్తున్నారు. అది కూడా చేస్తే కంప్లీట్ అయిపోయినట్టే. అది కూడా చాలా ఫాస్ట్గా చేయాల్సి వచ్చింది. టైం ఇంకొక 5 minutes ఉందనక మేకప్ కంప్లీట్ అయిందనమాట. చాలా టెన్షన్ వచ్చింది అవుతుందో లేదో అని. కానీ మేకప్ మాత్రం చాలా బాగా వచ్చింది, నాకు బాగా నచ్చింది. ఈ శారీ మీదకి ఈ జ్యువెలరీ వేసుకున్నాను. ఇది గ్రీన్ బీడ్స్తో వచ్చింది. నా శారీ కూడా గ్రీన్ కదా అని చెప్పేసి ఈ జ్యువెలరీ వేసుకున్నాను. సెకండ్ శారీ మీదకి వేరే జ్యువెలరీ అనమాట, అది నేను లాస్ట్లో చూపిస్తాను. ఇది డెకరేషన్ అనమాట నా శ్రీమంతంది. నాకైతే డెకరేషన్ కూడా చాలా బాగా నచ్చింది. ఇంకా ఫ్రూట్స్, స్వీట్స్, శారీస్ ఇవన్నీ బ్యాంగిల్స్ ఇలా సెట్ చేశారు. ఇంకా సర్దుతున్నారు, ఇంకా టైం అయిపోయింది. ఫాస్ట్గా ఇంకా రెడీ అయిపోయి అప్పటికప్పుడు వచ్చామన్నమాట. డెకరేషన్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. మొత్తం అంతా లేట్ అయిపోతుందేమో అని అనుకున్నాము. టైం చూసేసరికి 9:30 అయిపోయింది. అందుకని చెప్పేసి ఇంట్లోనే కూర్చొని, అంటే 9:30 టైంకే నేను శారీ తీసుకోవాలన్నమాట, మా మమ్మీ వాళ్ళు పెట్టింది. సో అందుకనే ఇంక ఇంట్లోనే ఆ శారీ తీసుకుని ఆ 9:30 ఆ టైంకి తర్వాత ఫంక్షన్ హాల్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. అందుకే ఇంక అక్కడ శారీ తీసుకుని ఇక్కడ బయలుదేరుతున్నాం అనమాట.
ఇది ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు. ఇక్కడ వచ్చామన్నమాట. వచ్చి దిగిన తర్వాత ఇక్కడ ఏంటంటే పైన ఫ్లవర్స్ది ఉంది చూడండి, 4 sides పట్టుకున్నారు. అది ఫస్ట్ అనుకున్నాము, తర్వాత మళ్ళీ కుదరదేమో అని చెప్పి, అంటే అలా పట్టుకోవడానికి కుదరదని చెప్పి మేము అవ్వదులే అని అనుకుని వదిలేసాము ఫస్ట్ అనుకున్నప్పుడు. తర్వాత అక్కడికి వెళ్ళేసరికి మా హస్బెండ్ అది పెట్టించారు. నాకైతే నిజంగా అది చాలా బాగా నచ్చింది. ఫ్లవర్స్తో పైన అలా పట్టుకోవడం, రెడ్ కలర్ ఫ్లవర్స్ అలా హ్యాంగింగ్ అవుతూ నాకు అదైతే భలే నచ్చింది. సడన్గా చూసేసరికి ఇదేంటి ఫస్ట్ వద్దన్న అనుకున్నాం కదా, మళ్ళీ ఎలా పెట్టించారని అనుకున్నాను. కానీ సడన్గా చూసేసరికి షాక్ అయ్యాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా వీడియో క్లిప్స్ క్లియర్గా ఏమైనా తీసినవి ఉంటే అవి షార్ట్స్లో పెట్టడానికి ట్రై చేస్తాను. అది మాత్రం నాకు బాగా నచ్చింది. అంటే డెకరేషన్ కూడా చాలా బాగుంది. దానికన్నా కూడా ఇది ఇంకా బాగా నచ్చింది నాకు. ఇప్పుడు ఇలా చాలామంది పెట్టించుకుంటున్నారు. ఇలా 4 sides పట్టుకున్నారు కదా ఫ్లవర్స్. అది కానీ ఏంటంటే డిఫరెన్స్ దానికి దీనికి, నేను చూసిన కొన్ని వీడియోస్లో కొంతమంది పెట్టించుకున్న దాంట్లో అయితే ఓన్లీ ఆ మిడిల్లో రెడ్ ఫ్లవర్స్ వచ్చి వైట్ ఫ్లవర్స్ హ్యాంగింగ్ అవుతున్నట్టు ఉన్నాయి కదా మిడిల్లో. ఓన్లీ అవి ఒక్కటే ఉంటున్నాయి. అవి కూడా అక్కడక్కడ లైట్గా ఉంటున్నాయి అనమాట. అది అంత అట్రాక్టివ్గా లేదు. నేను చూసిన వాటిలో చెప్తున్నాను. మేబీ ఇంకెవరైనా ఇలా ఫుల్గా పెట్టించుకోవచ్చు, ఫ్లవర్స్ తెలీదు. కానీ ఇక్కడ ఇందులో పెట్టినవి అయితే బాగా పెట్టారు. ఫుల్గా పైనంతా కూడా ఫ్లవర్స్ వచ్చేలా పెట్టారు. అందుకని నాకు ఇంకా బాగా నచ్చింది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అది నేను వచ్చాము, అదే చిన్న వీడియోలో క్లిప్ తీశారు. నెక్స్ట్ మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెనకాల ఉంటే బాగుంటుందని చెప్పి మళ్ళీ పెట్టారనమాట. శ్రీమంతం ముందు రోజు కూడా నాకు అసలు బాగాలేదు హెల్త్. దేనివల్ల తెలియదు కానీ బాగా కోల్డ్ వచ్చింది. అంతకుముందు ఏమో ఫీవర్ అని చెప్పాను కదా, దాని తర్వాత మళ్ళీ శ్రీమంతం రేపే అనగా ముందు రోజు కోల్డ్ వచ్చింది బాగా. మార్నింగ్కి ఏదో పర్వాలేదు, కొంచెం తగ్గింది. అయినా కూడా ఏదో ఒకలా ఓపిక పట్టి అలా ఉన్నాను ఇంకా. ఎందుకంటే ఇది ప్రతిసారి చేసుకునేది కాదు కదా, లైఫ్లో అలా గుర్తుండిపోతుంది. అండ్ ఇక్కడ మా మమ్మీ మా డాడీ అనమాట. మా డాడీ శివమాల వేసుకున్నారు. వీడియోస్ తీయడం కూడా కొంచెం కంగారు అయిపోయింది అనమాట. ఈ వీడియోస్ కూడా మళ్ళీ వీడియోగ్రఫర్ని అడిగి ఈ క్లిప్స్ అన్నీ యాడ్ చేశాను దీంట్లో. అంటే మా సిస్టర్ వాళ్ళు ఉన్నారు, కొన్ని వీడియోస్ తీశారు, ప్రతిదీ తీయడానికి అవ్వలేదన్నమాట. వాళ్ళు కూడా కొంచెం బిజీగా ఉన్నారనమాట. అందుకని చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేయడం వల్ల ఏంటో కానీ ఈ సీమంతం ఇవన్నీ చూస్తుంటే ఏంటి నిజమేనా అనిపించింది అనమాట ఒకసారి నాకు. ఎందుకంటే బేబీ కోసం చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేసాం కదా, ఇంకో 2 monthsలో బేబీ రాబోతుందన్న ఫీలే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ మా మమ్మీతోని అత్తయ్యతోని చిన్న వీడియో క్లిప్స్ అంటే కొంచెం డిఫరెంట్గా తీశారు. నెక్స్ట్ మా అత్తయ్య వాళ్ళు సారీ పెడుతున్నారు అనమాట. ఇక్కడ అదే మా మావయ్య గారు అతను. ఇక్కడ మా మమ్మీతో చిన్న షార్ట్స్ లాంటి వీడియోస్ తీస్తున్నారు. ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు పెడుతున్నారు శారీ. ఆల్రెడీ ఇంట్లో పెట్టారు, ఎందుకంటే అప్పుడు మార్నింగ్ టైం అయిపోతుందని చెప్పి ఫాస్ట్గా పెట్టేశారు. అందుకని ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నారు అనమాట.
ఇక్కడ మా అత్తయ్యతో చిన్న వీడియోస్ తీస్తున్నారు, షార్ట్ వీడియోస్ లాంటివి. ఇవి కూడా ఇవన్నీ ఇంకా ఎడిట్ చేయలేదన్నమాట వాళ్ళు. నేను అడిగాను, సో కానీ ఒకవేళ పెడితే షార్ట్స్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది సెకండ్ శారీ అనమాట. అండ్ కింద అది స్నో వచ్చినట్టు పెట్టారనమాట. ఈ సెకండ్ శారీలో కూడా నాకు బాగా నచ్చింది. ఆ వీడియోస్ కూడా కుదిరితే షార్ట్లో పెడతాను. ఈ లాంగ్ వీడియోస్లో నాకు కుదరలేదు. స్టార్టింగ్లో చెప్పాను కదా శారీస్ క్లియర్గా చూపిస్తానని, అందుకని వీడియో పెట్టాను. సెకండ్ శారీతో తీసిన వీడియో అయితే ఆ స్నో వచ్చినట్టు కింద పొగలా పెట్టారు. అది నాకు చాలా బాగా నచ్చింది. అంటే వీడియోస్ చాలా బాగా వచ్చినాయి అవి, కానీ తీయడానికి అవ్వలేదు, కుదరలేదు ఇందులో పెట్టడానికి. వాళ్ళు చిన్న రీల్స్లో ఏమన్నా ఎడిట్ చేస్తే నేను ఆ వీడియోస్ని షార్ట్స్లో పెట్టడానికి ట్రై చేస్తాను. ఈ బ్లౌజ్ వర్క్ నాకు బాగా నచ్చింది. ఇవి నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. ముందైతే నేను వేరేగా వర్క్ చేస్తారేమో అడుగుదామని చూసాను బయట. ఓన్లీ థ్రెడ్ వర్క్లా అనిపించేవి. అవి కూడా శారీకి మ్యాచింగ్లా ఏం అనిపించలేదు. చాలా లో క్వాలిటీలా అనిపించింది నాకు. కానీ ఇవి మాత్రం వచ్చాక ఎంత బాగున్నాయో నిజంగా. నేను వేసుకున్నాక కూడా వీడియోలో కూడా నాకు చాలా బాగా అనిపించినవి. ప్రైస్ కూడా నాకు బ్లౌజెస్ ఒక్కొక్కటి ఓన్లీ 1000కే వచ్చాయి. ఇది సెకండ్ శారీ అనమాట. ఈ కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చింది. ఫస్ట్ శారీ కూడా కలర్ కాంబినేషన్ బాగుంటుంది. ఆ బార్డర్ నేను మళ్ళీ వేరేగా వేయించుకున్నాను, శారీకి రాలేదు అది. 2 శారీస్ కూడా నేను అలా వేయించుకున్నాను. కింద హ్యాంగింగ్స్లో థ్రెడ్స్ ఉన్నాయి కూడా కదా, అవి కూడా నేనే పెట్టించుకున్నాను అనమాట. శారీతో పాటు రాలేదు అది. ఈ శారీ మీద బ్లౌజ్ కూడా నేను మీషోలోనే చేశాను. ఈ శారీ మీద బ్లౌజ్ అయితే ఫస్ట్ శారీ మీద బ్లౌజ్ కన్నా ఈ బ్లౌజ్ ఇంకా సూపర్గా అనిపించింది. కానీ చాలా సార్లు చెక్ చేసుకుని తీసుకోవాలి. అన్నీ అని కాదు, కొన్ని మాత్రం చెక్ చేసుకుని తీసుకోవాలి. అంత పర్ఫెక్ట్గా ఉండో వీడియో ఫొటోస్లో చూపించినట్టు. మీషో అయినా ఏదైనా సరే. ఈ శారీ మీద ఈ బ్లౌజ్ అయితే మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. ఫస్ట్ది కూడా నాకు బాగానే అనిపించింది. దాని మీద ఇంకా ఎక్కువగా నచ్చింది నాకు ఈ బ్లౌజ్ వర్క్. బయట అయితే నార్మల్ థ్రెడ్ వర్క్లా అనిపించాయి. అవి మాత్రం ప్రైజెస్ అయితే 3000, 4000 ఇంకా చెప్పక్కర్లేదు, 10,000 వరకు కూడా. దానికన్నా మీషోలో బ్లౌజెస్ని నేను సజెస్ట్ చేస్తాను ఒకవేళ ఎవరికైనా కావాలనుకుంటే. ఇది నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో వాళ్ళు రాజమండ్రిలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేశారని చెప్పాను కదా, వాళ్ళ దగ్గర తీసుకున్న జ్యువెలరీ ఇది. ఈ జ్యువెలరీ కూడా నేను సెకండ్ శారీ మీదకి వేసుకున్నాను అనమాట. మొత్తం సెట్ నాకు బాగా నచ్చింది. షార్ట్ నెక్లెస్, లాంగ్ హారం, 2 వాటికి దానికి వేరేగా ఇయర్ రింగ్స్, దీనికి వేరేగా ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయన్నమాట. అంటే షార్ట్ దానికి వాళ్ళే సెట్లా ఇచ్చారు, లాంగ్ దానికి మాత్రం నేను విడిగా ఇయర్ రింగ్స్ తీసుకున్నాను దానికి మ్యాచ్ అయ్యేలాగా. పాపిడి బొట్టు కూడా నేను విడిగా తీసుకున్నదే. ఓవరాల్గా సెట్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది నాకు. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ సెకండ్ శారీకి మీదకి వేసుకున్నప్పుడు వీడియోస్ నేను ఇంకా పెట్టలేదు కాబట్టి మీకు అంత క్లియర్గా అర్థమవుతుంది నాకు తెలిసి. అవి కూడా పెట్టినప్పుడు దాంట్లో చూడండి బాగా అనిపించింది. శారీకి వీటికి బాగా సెట్ అయింది. అండ్ ఇక్కడితో వీడియో కంప్లీట్ అయిపోతుంది. మీకు కానీ వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. బాయ్.